నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌లో భాగంగా అన్ని సబ్జెక్టులలో జనరల్ హిందీ అనేటువంటిది ఉంది కాబట్టి అన్ని పోస్టుల్లో అందులో భాగంగా ప్రాక్టీస్ సెట్ 30కి సంబంధించి కొన్ని ప్రశ్నలైతే తీసుకొచ్చాను మీ ముందుకు. సో, ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో కింద మీకు ఎన్‌వీఎస్ 2024 జనరల్ హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది. అక్కడ నుంచి మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా చూసేయొచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఈ జనరల్ హిందీని మనం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది కాబట్టి అందరికి అర్థమయ్యేలాగానే ఉద్దేశంతో చేస్తున్నాను. సో, మీరు కూడా మీ యొక్క సజెషన్‌ని, ఫీడ్‌బ్యాక్‌ని కూడా ఇచ్చినట్టయితే అవి కూడా తీసుకొని అందుకు అనుగుణంగా ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటి ప్రశ్న చూద్దాం. భేడ్ బనా లేనా అనేటువంటిది ఇక్కడ అర్థం వస్తుంది. ముహావరే కా అర్థ్ హై. ముహావరా అంటే ఇక్కడ మనం చూస్తాం కదా ఈడియం లాగా అలాగే జాతీయ లాగా అని చెప్పొచ్చు. వశ్ మే కర్ లేనా, దీవార్ మే చుననా, మన మే జగహ బనా లేనా, ఆప్షన్ డి ఘోర్ విపత్తి ఆనా. అయితే ఇందుకు సరైన సమాధానం ఏంటో మీరైతే కామెంట్ చేసేయండి. ఇక్కడ మరి ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో వశ్ మే కర్ లేనా అనేటువంటిది ఇది ఇక్కడ సరైన సమాధానం. అదేంటంటే లొంగ తీసుకోవడం అన్నట్టుగా అంటే మన చేతికి చేతుల్లో పెట్టుకోవడం అన్నట్టుగా అర్థమైతే వస్తుంది కాబట్టి అది. రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే కౌన్ సా అకర్మక్ క్రియా వాక్య హై అని చెప్పేసి అడుగుతున్నారు. క్రియావాక్యం అకర్మక క్రియావాక్య అంటే ఏదైతే ఆ వాక్యములో కర్మ లేనటువంటిది అంటే ఆబ్జెక్ట్ లేనటువంటిది సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకురమ్మంటున్నారు. ఆన్సర్ అది చేయమంటున్నారు. ఆప్షన్ ఏ ఇక్కడ మా స్వెటర్ బున్తీ హై. ఇక్కడ మామ్ అని ఉంది. ఇక్కడ మా అనేటువంటిది రావాలి. ఇక్కడ మా అనేటువంటిది రావాలి. మా అంటే అమ్మ స్వెటర్ తయారు చేస్తుంది అని చెప్పేసి ఆ వాక్య అర్థం. అలాగే శ్యామ్ హస్తా హై. తర్వాత చాలా గాడి చలాతా హై. తర్వాత రాము ఖానా ఖా రహా హై. ఇందులో అకర్మక్ ఎక్కడైతే మీరు క్యా అంటే వాట్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసినట్లయితే ఆన్సర్ వచ్చిందనుకో దాంట్లో ఆబ్జెక్ట్ ఉన్నట్టు కాబట్టి సో మనకి ఇక్కడ ఏమన్నాడు ఆబ్జెక్ట్ లేనటువంటిది అకర్మక్ అన్నాడు కాబట్టి ఆబ్జెక్ట్ లేనటువంటి క్రియావాక్యాన్ని చెప్పండి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి ఎవరు ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. శ్యామ్ హస్తా హై అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. క్యా హస్తా హై అనేటువంటిది ఉండదు. ఓకేనా. సో క్యా అనేటువంటి దానికి ఆన్సర్ రాలేదనుకోండి మనకు అది అకర్మక అయిపోతుంది. క్యా అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినట్లయితే అది సకర్మక క్రియ అయిపోతుంది. ఇది మీరు ట్రిక్ కింద కూడా పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న కర్మ్ కే ఆధార్ పర్ క్రియా కే భేద్ కితనే హోతే హై. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఆప్షన్ మనకి 2 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కర్మ్ కే ఆధార్ పర్ క్రియా కే దో భేద్ హోతే హై. ఏకొచ్చేసి అకర్మక క్రియ, తర్వాత రెండవది సకర్మక క్రియ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా. సకర్మక క్రియ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే ఎక్కువ మనకి ఎగ్జామ్లలో అడిగేటువంటి ఛాన్స్ ఉంది క్రియాలో. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత్ మే సే కౌన్ సా సర్వనామ్ సంబంధి అశుద్ధి వాక్య హై. అంటే ఇక్కడ సర్వనామం అనేటువంటిది ప్రొనౌన్స్ సంబంధించి ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ తుమ్ యహ్ పుస్తక్ పढ़कर देखो. ఆప్షన్ బి हम अपना आप चला जाता हूँ. सी यह पुस्तक बहुत उपयोगी है. डी वह अपना काम కరేగా. అంటే ఇక్కడ మనకి ప్రొనౌన్లో మనకి యు, ఐ, వి, దే తర్వాత వస్తాయి కదా ఇలాంటివి వస్తాయి కదా. ఇట్లాగా మనకి హిందీలో కూడా తుమ్, మే, తుమ్, ఆప్, యహ్, వహ్, ఏ, వే అని చెప్పేసి ఇలాంటివి వస్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు సో సర్వనామంలో ఇక్కడ ఒకటి మనకి ఇన్కరెక్ట్ అంటే సెంటెన్స్ సరిగా లేదు అనేటువంటి మిస్టేక్ ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే చూడండి ఇక్కడ మీరు లాస్ట్లో చూసుకున్నట్లయితే దేకో అంటే తుమ్ అంటే హో రావాలి, మే అంటే హూ రావాలి, హమ్ అంటే హే రావాలి, యహ్ అంటే హై రావాలి, వహ్ అంటే కూడా హై రావచ్చు రాకపోవచ్చు. ఓకేనా. థర్డ్ పర్సన్ కాబట్టి అది సెంటెన్స్ మీద అలాగే ఆ టెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేటువంటిది కూడా. సో ఇక్కడ ఆప్షన్ చేసుకున్నట్లయితే తుమ్ యహ్ పుస్తక్ పढ़कर देखो. నువ్వు ఈ పుస్తకం చదివి చూడు అని. ఓకేనా. నెక్స్ట్ హమ్ అంటే మేము, అప్నా ఆప్ చలా జాతా హూం. మేము మేము మా అంతకు మేము నడుస్తాను. మేము అనే దగ్గర నడుస్తాము అని రావాలి కానీ నడుస్తాను అనేటువంటిది రాదు. సో మనకి ఇక్కడ ఇది రాంగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు మనకి అశుద్ధి అన్నాడు. సెంటెన్స్ మనకి ఇంకరెక్ట్ ఉంది కానీ ఇంకా రెండు కూడా చూసేద్దాం. యహ్ పుస్తక్ బహుత్ ఉపయోగి హై. ఈ పుస్తకము చాలా ఉపయోగకరంగా ఉంది అనేటువంటిది ఇక్కడ ఎటువంటి మిస్టేక్ అనేటువంటిది లేదు. నెక్స్ట్ వహ్ అప్నా కామ్ కరేగా. అతడు తన పని చేసుకోగలడు అని చెప్పేసి ఆప్షన్ కరెక్ట్గా అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి రాంగ్ ఏదైతే ఉందో ఆప్షన్ బి అనేటువంటిది ఇది ఈ ప్రశ్నకి సరైన సమాధానం అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న 5వది చూడండి.
నిమ్న में से कौन सा वाक्य बहुत ही బహువ్రీహి అనేటువంటిది ఉండాలి ఇక్కడ. బహుతి అని టైప్ పడింది. ఇది బహువ్రీహి మనకి తెలుగులో సమాసాలు ఉంటాయన్న. సో, ఇక్కడ మీరు తెలుగుని లింక్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఈ హిందీని ఇట్లే సాల్వ్ చేసేయచ్చండి. బహువ్రీహి సమాస్ కా సహీ ఉదాహరణ హై. అంటే బహువ్రీహి సమాసం యొక్క కరెక్ట్ ఉదాహరణ అటువంటి ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇక 4 సెంటెన్స్‌లు ఇచ్చాడు. ఇందుట్లోనే మనం ఒక పదం అనేటువంటిది కనిపిస్తుంది. ఆ పదం నుంచి తీసుకొని మనం ఇక్కడైతే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్‌ది दांत टूट जाने से एक दंत हो गया. दांत टूट जाने से ఏక దంత్ హో గయా. కానీ ఇక్కడ ఏకదంత్ అనేటువంటిది వర్డ్ అయితే ఉంది. ఏకదంత్ వర్డ్ అనేటువంటిది ఉంది. కానీ దీని యొక్క అసలు యాక్చువల్‌గా ఏంది? ఒక ఏకదంతుడు. ఏకదంతుడని ఎవరినంటాం మనం? గణేశుని అంటాం. కానీ ఇక్కడ అడిగింది అది కాదు కదా! సో, ఒక పన్ను విరగడంతో అతడు ఏకదంతుడు అయ్యాడనేటువంటిది అంటున్నారు. అంటే అది ఎవరికైనా ఒక పన్ను విరిగిందనుకోండి వాడిని ఏకదంతుడు అంటామా? అనం కదా! సో, ఒక గణేష్‌కి మాత్రమే మనం ఏకదంతుడు అని అంటాం. సో, అందుకని ఇక్కడ మనకి ఇది రాంగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్రినేత్రుని కామదేవ్‌కో భస్మ కర్ దియా. త్రినేత్రుడు కామదేవుడిని భస్మం చేశాడు. అంటే ఇక్కడ త్రినేత్రుడు అంటే ఎవరు రావాలి? మనకి శివుడు రావాలి. సో, మనకి ఇది ఇక్కడ కరెక్ట్‌గానే కనిపిస్తుంది. लाइक त्रिनेत्र, तीन नेत्र होने वाला जो त्रिनेत्र होता है, जो त्रिनेत्र वाला होता है तो అర్థాత్ శివ్ కైతే హే హేనా. సో శివుడిని త్రినేత్రుని అని అంటారు. ఇక్కడ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్టే ఉంది. నెక్స్ట్ కూడా చూద్దాం. అరే యహ్ ప్రతిమాతో చతురానన్ హే. ఇక్కడ చూడండి త్రినేత్ర అన్న, ఏకదంత్ అన్న, చతురానన్ అన్న, అలాగే ఇక్కడ త్రినేత్ర కూడా ఉంది ఇంకో చోట కూడా. ఇవన్నీ కూడా బహువ్రీహి సమాస్కి ఉపయోగకరమైనటువంటి పదాలే. బహువ్రీహి సమాస్ యొక్క ఉదాహరణే, కాదనట్లేదు కాదు. జస్ట్ మీకు వర్డ్ ఇచ్చేసి ఇది ఏ సమాసం యొక్క ఉదాహరణ అంటే ఇవన్నీ కూడా రైటే. కాకపోతే ఇక్కడ సెంటెన్స్‌లో వాడాడు కాబట్టి ఆ సెంటెన్స్‌ని బట్టి మనకు ఎటువంటిది అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే అరే ఇది 4 ముఖాలు గల బొమ్మ. బొమ్మ అనేటువంటిది 4 అంటే ఆ పర్టిక్యులర్ దానికి మాత్రమే ఉంది. సో, అక్కడ అది కాదు. ఇక్కడ ఏంది చతురానన్ అంటే బ్రహ్మకొస్తుంది. ఓకేనా. 4 కలశిరాలు కలిగినటువంటి వారు చతురాననుడు అని చెప్పేసి 4 తలలు కలిగినటువంటి వాడు చతురానుడు అర్థాత్ బ్రహ్మ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ బహువ్రీహి సమాస్ యొక్క డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇస్మే దోనో పద్ అప్రధాన్ హోతే హుయే. దోనో పద్ అంటే ఇక్కడ పూర్వపదము, ఉత్తర పదం. ఈ రెండు కూడా ఇంపార్టెన్స్ లేకుండా ఇంకొక మూడో అర్థం వైపు, మూడో పదం వైపు సంకేతాన్ని ఇస్తాయో అది మనకి బహువ్రీహి సమాస్ కిందకైతే వస్తుంది. నెక్స్ట్ 4వ చూడండి. శివకే త్రినేత్రకో దేక్కర్ కామదేవ్ భస్మ హో గయా. కానీ శివుని యొక్క త్రినేత్రంను చూసి కామదేవుడు భస్ముడయ్యాడు అని చెప్పేసి అని వస్తుంది. సో, ఇది మనకి ఎక్కడ కూడా రాంగ్‌గా అంటే కరెక్ట్‌గా కనిపించట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే రైట్‌గా ఉందో అదే మనకి త్రినేత్రు. అంటే ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి త్రినేత్రుడు. అదే ఒకసారి మీకు కింద చూసుకున్నట్లయితే త్రినేత్రన్ ఉంది, అలాగే శివ అని ఉంది. ఇలా రాకూడదు కాదా. సో, మనకి ఆప్షన్ ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 6వ ప్రశ్న చూడండి. సకర్మక క్రియ వాలా వాక్య కౌన్ సా హై. ఇంతకుముందు మనం అకర్మక చూసాం. ఇప్పుడు సకర్మక క్రియ అంటే ఆ సెంటెన్స్‌లో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏదంటే అడుగుతున్నారు. గాయ్ బైఠతీ హై, సూరజ్ నికల్తా హై, సాంపు సరకతా హై, మోహన్ ఖాతా హై. ఇక్కడ చూడండి ఆన్సర్లు తీసుకున్నట్లయితే మనకి ఆప్షన్ రావాలి. సో, ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. మోహన్ ఖాతా హై అంటే క్యా ఖాతా హై, ఏదో తింటున్నాడు, ఏదో ఒకటి తింటున్నాడు. క్యా అనేటువంటిది ఇక్కడ చేసుకుంటే ఖాతా హై. ఓకేనా. మోహన్ ఖాతా హై అంటే సాంపు సరకతా హై. సరకతా హై అంటే క్యా సరకతా హై, అలాగే క్యా నికల్తా హై, అలాగే బైఠతీ హై ఇలాగా రాదు. సో, సూరజ్ అంటే క్యా నికల్తా హై రాదు. సో, ఇక్కడ గాయ్ బైఠతీ హై, క్యా బైఠతీ హై కదా, అది రాదు. కౌన్ అనేటువంటిది వస్తుంది. సో, మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న చూస్తున్నట్లయితే అధికరణ్ కారక్ వాళ్ళ వాక్య కౌన్ సా హై. మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కారక్ అంటే 8 రకాలని చెప్పేసి. ఆ 8 రకాలకు సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు అధికరణ్ కారక్. అంటే దాంట్లో కర్త కారక్, కరం కారక్, కరణ్ కారక్, సంప్రదాన్ కారక్, అపాదాన్ కారక్, సంబంధ కారక్, తర్వాత అధికరణ్ కారక్, సంబోధన్ కారక్ అని చెప్పేసి 8 కారకులు ఉన్నాయి. ఇందులో ఒకటి అధికరణ్ కారక్ అనేటువంటిది ఉంది. దీనికి మే కానీ పర్ కానీ వస్తుంది. ఈ కారక్ అంటే ఈ విభక్తులు వస్తాయి అనమాట ఇందులో. ఇప్పుడు తెలుగులో ఉన్నాయి కదా ద్విమువులు, ప్రథమ విభక్తి, అట్లాగా అధికరణ్ కారక్ అనేటువంటిది అంటే మే పర్. మే అంటే లోపల అని చెప్పి మనకు తెలియ ఉంది కదా. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ కౌన్సా కారక్ అంటే మా బచ్చేకో సులా రహీ హై. ఇక్కడ చూడండి మీరు కారకులు వెతకండి విభక్తులు దీంట్లో కో. నెక్స్ట్ ఫల్ పేడ్ సే గిర్ పడా. నెక్స్ట్ సురేష్ బేటీ కే లియే కితాబ్ లాయా. బేటీ కే లియే అనేటువంటిది. నెక్స్ట్ మునీష్ మైదాన్ మే ఖేల్ రహా హై. మే అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి మనకి ఇది రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేలియే ఏమొస్తుంది సార్ అంటే సంప్రదాన్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సంప్రదాన్. నెక్స్ట్ ఇక్కడ సే చూసుకున్నట్లయితే అల్గావ్, ఆపాదాన్ అంటే ఎక్కడైతే సెపరేషన్ అనేది వస్తుందో ఒక ఒక రెండు విడిపోవడం కానీ లేదా దూరాన్ని తెలిపేటువంటి ఏదైనా వస్తుంది అనుకోండి, అందులో సే వచ్చిందంటే అది అపాదాన్ కారకాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక దగ్గర కూడా సే అని వస్తుంది, అది కరణ కారకలో వస్తుంది. సే సైకిల్ సే జాతి హే అంటే ఎలా వెళ్తాడో దాంట్లో ఒక టూల్ అనేటువంటి వస్తుంది కాబట్టి అక్కడ కర్మ కారకం అనేటువంటి వస్తుంది. సో ఇక్కడ అది అక్కడ కరణ కారకం అనే వస్తుంది, ఇక్కడ మాత్రం అపాదాన కారకం అనేటువంటి వస్తుంది. కర్మ కారక్ ఇక్కడ కో ఉంది చూడండి, కర్త అనే కరం కో, కరము కారక్ ఇది. సో ఇక్కడ మనకు అడిగింది అధికరణ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వ ప్రశ్న. నిమ్న మే కౌన్ సా ప్రశ్నవాచక్ సర్వనామ్ కా శుద్ధ వాక్య నహీ హై. ఇక చూడండి చాలా కేర్ఫుల్, అసలు ఈ ట్రిక్లు ఇలాగనే మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ సైడ్. సో మనం ఎలా చేయాలంటే నహి అనేటువంటిది, నహి అంటే కిందట్లో ఆడ్ వన్ అవుట్ ఏదో ఒకటి కానిది, నహి అంటే ఏంటంటే కానిది. ఓకే, దీనికి అర్థం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, నిమ్నమే కింది వాణిలో, నిమ్నమే క్రింది వాణిలో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా ఎవరైతే కంప్లీట్గా హిందీ గురించి మాకు తెలియదన్న వాళ్ళకైతే వాళ్ళ కోసమే ఇది అవగాహన కల్పించాలని ఇక్కడ నేను తెలుగులో రాస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రోజు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఇది ఐడియా అనేది వస్తుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోగలని చెప్పేసి తెలియజేసుకుంటూ, కౌన్సా కింది వాణిలో ఏది, ఏది ఏది కౌన్సా అంటే ఏది, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు నోట్స్ రాసుకున్నట్టయితే ఎక్కడ వచ్చినా కూడా ఇదే మీకు అర్థం వస్తుంది. ప్రశ్నవాచక్ సర్వనామ్, ప్రశ్నవాచక్ సర్వనామ్ అంటే మనకి ఆ సెంటెన్సెస్లో ఉంటాయి కదా. సో క్వశ్చన్ టైప్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారా, అక్కడ కొంచెం ఐడియా తెలియదు. సో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ చూసుకోగలరు. అయితే ప్రశ్నవాచక సెంటెన్స్ అనేవి ఉంటాయి కదా. సో ప్రశ్నలు వచ్చేటువంటి వాట్ క్వశ్చన్స్ అలాగ వస్తాయి కదా, వాట్, వెన్, వేర్, వై, అలాగా సర్వనామ్ ప్రణవం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కా శుద్ధ వాక్య నహీ హై. శుద్ధ వాక్య అంటే ఇన్కరెక్ట్, ఏదేదో ఇన్కరెక్ట్ అనేటువంటిది ఉందో అంటే మిస్టేక్ ఉన్నటువంటి ఒక వాక్యం అయితే ఉంది, అది ఏది అని చెప్పేసి కనిపెట్టండి అంటున్నారు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే యహ్ కౌన్సీ భాష హై, ఇది ఏ భాష అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్గానే ఉంది. ఇస్ థైలీ మే క్యా హై అంటే ఈ బ్యాగులో ఏముంది, ఇది కూడా కరెక్ట్గానే క్వశ్చన్ ఉంది. క్యా యహ్ పత్ర అప్నే ప్రాచార్యకో దేనా హై, ఇక్కడ క్వశ్చన్ అన్నిట్లో క్వశ్చన్ ఉంది, అన్నిట్లో ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ రావాలి, ఇక్కడ టైప్ కాబడలేదు, ఇక్కడ టైప్ కాబడలేదు, ఇక్కడ అన్నిట్లో క్వశ్చన్ ఉంది. సో ప్రశ్నవాచక సర్వనామం అంటే అన్నీ కరెక్టే ఉన్నాయి. మరి అందులో మీరు సెంటెన్స్లు చదవాలి, సెంటెన్స్లు చదివితే అక్కడ ఎక్కడైతే మీకు ఆ యొక్క సర్వనామం అంటే కరెక్ట్ ఉపయోగపడలేదో అక్కడ అది మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్యా యహ్ పత్ర అప్నే ప్రాచార్యకో దేనా హై అంటే ఇక్కడ సెంటెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ కూడా చూద్దాం, ఇదైతే కొంచెం మిస్టేక్గా కొంచెం అంత కరెక్ట్గా అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు విజయ్ కా పుస్తక్ కౌన్ సా హై అంటే విజయ్ యొక్క పుస్తకం ఏది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో విజయ్ యొక్క పుస్తకం ఏది, ఇది కూడా కరెక్ట్ ఉంది. అయితే ఇక్కడ మనకి మిగిలింది ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఎందుకు అంటే ఇక్కడ చూడండి కరెక్టే అని చెప్పేసి అంటే ఈ క్యా అనేటు ఉంది కదా, ఇది ఆల్రెడీ ఇక్కడ రావాలి, ముందు రావాలి, ఇది ఇక్కడ ముందు ఉండాలి. అలా ఎందుకు సార్ అంటే కనుక ఇక్కడ చూడండి యహ్ పత్ర అనేటువంటి కూడా ఇక్కడ యహ్లో కూడా సర్వనామం అనేటువంటిది ఉంది, యహ్లో కూడా సర్వనామం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనకి రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యా అనేటువంటి లాస్ట్ వస్తే అది అప్పుడు కరెక్ట్ అయి ఉండేది కాబట్టి ఇక్కడ మనకి ఇది రాంగ్ కాబట్టి ఇదే మనకి ఈ ప్రశ్నకి సరైన ఆన్సర్. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, రైల్ గాడి కిస్ సమాస్ కా ఉదాహరణ హై. రైల్ గాడి అనేటువంటిది ఏ సమాసం యొక్క ఉదాహరణ అని చెప్పేసి ఇచ్చారు. బహువ్రీహి సమాసు, అవ్యయభావ సమాసు, తత్పురుష సమాసు, ద్విగు సమాసు. అయితే ఇందుకు ఈజీగానే ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ సి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకి ఇక్కడ సి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. తత్పురుష సమాసం అనేటువంటి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైల్ గాడి కదా, రైల్ పర్ అంటే ఆ పట్రి పర్ కానివ్వాలి, గాడి పర్ అనేటువంటి వస్తుంది. మే పర్ అంటే అధికరణ కారక తత్పురుష సమాసం అంటే ఇందులో వస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బహువ్రీహి సమాస్ అంటే రెండు పదాలు కాకుండా మూడో అర్థం వైపు సంకేతాన్ని ఇస్తుంది. అవ్యయభావ సమాస్ అంటే మొదటి పదము ఇంపార్టెన్స్ ఉంటుంది, అందులో యథ, తథ, ప్రతి అలాగే ఇట్లాంటివి పదాలు ఉపయోగపడతాయి. ఉపసర్గ అనేటువంటిది అంటే ప్రిఫిక్సెస్ ఉపయోగపడతాయి ఈ సెంటెన్స్లలో, ఇటువంటి ఉదాహరణలలో. నెక్స్ట్ తత్పురుష సమాసం అంటే ఇందులో విభక్తులు ఎక్కడైతే ఉంటాయో ఆ విభక్తులు వచ్చేవన్నీ అన్నీ కూడా ఇక్కడ తత్పురుష సమాస్ కిందకి వస్తాయి. ద్విగు సమాసం అంటే అయితే మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటుందో అది మనకు ద్విగు సమాస్ కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి, సంప్రదాన కారక్ का सही उदाहरण वाक्य कौन सा है. ఇప్పుడు సంప్రదాన కారక్ యొక్క సహీ ఉదాహరణ, కరెక్ట్ ఉదాహరణ ఉన్నటువంటి ఆ వాక్యం ఏది అని అడుగుతున్నారు. మేరే లియే చాయ్ లే आवो. ఆప్షన్ బి మేజ్ పర్ కలం రఖీ है. ఆప్షన్ సి రామ్ సైకిల్ సే స్కూల్ జాతా హై, ఘర్ మే కోయి నహీ. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఇప్పుడు మనం మే పర్ అన్నాం, మే పర్ అని అంటే అదేమన్నాం అధికరణ కారక అన్నాం. సో దాన్ని తీసేయి. నెక్స్ట్ రామ్ సైకిల్ సే స్కూల్ జాతా, ఇప్పుడు నేను చెప్పాను టూల్ గురించి అని చెప్పేసి ఇక్కడ కరెంట్ కారక ఉంది, ఎందుకు ఇది కూడా కాదు. మేజ్ పర్
కలం రఖీ హై. చూడండి ఎక్కడైతే మే గాని లేదా పే గాని ఉందో అది అధికరణం కారక అవుతుందని. సో, ఇక్కడ ఆప్షన్ ఇది కూడా తీసేయండి. మిగిలింది మనకి ఆప్షన్ ఇది. సో, ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మేరే లియే చాయ్ లే ఆవో. ఇందుట్లో మనకి లియే అని ఉంది కదా! సార్ మరి కే లియే అన్నారు మీరు అంటే ఇక్కడ చూడండి ఏ రాలో ఉంది. సో, ఇక్కడ ఇదంతా మీరు కలుపుకుంటే మై, మై కే లియే అనేటువంటిది రాదు కాబట్టి మేరే లియే అని వస్తుంది. సో, ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలాగా మొత్తంగా మనం ఈరోజు 10 ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క సజెషన్ కూడా ఇవ్వండి. అవి అనుగుణంగా నేను ఇక్కడ కన్సిడర్ చేసి ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏందంటే హిందీ అనేటువంటిది చాలా ఈజీ సబ్జెక్టు. అందుకు మీరు అర్థం చేసుకుంటే మంచి స్కోరింగ్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఎందుకు నా వంతు ప్రయత్నంగా నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో, మీకు ఎలా అనిపించింది తెలియజేయండి. అలాగే యూస్‌ఫుల్ నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.